నియోజకవర్గ దిశను మారుస్తా, స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పోరాడుతా, మతోన్మాద శక్తులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం, వాటితో అంటకాగే పార్టీలను ఓడించండి. సిపిఎం అభ్యర్థి డి. గౌస్ దేశాయ్. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పాణ్యం నియోజకవర్గ దిశను మారుస్తానని సిపిఎం పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డి. గౌస్ దేశాయ్ అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని షరీన్ నగర్, రాఘవేంద్ర నగర్, బద్రీనాథ్ నగర్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజలను తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు అడుగడుగున పూలమాలలతో, పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రజానాట్య మండలి కళాకారులు డప్పు నృత్యాలతో, ఎన్నికల పాటలతో ప్రజలను మేల్కొల్పారు. ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన కళలు అభ్యర్థిని, కార్యకర్తలను అత్యంత ఉత్సాహంగా ముందుకు నడిపించాయి. ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా అధికారం చెలాయించిన వారు ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం ఒరగబెట్టింది ఏదీ లేదన్నారు. అవినీతి, అక్రమ సంపాదనలతో సొంత ఆస్తులను పెంచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. సామాన్యులను బెదిరించడం, ఆస్తులను కొల్లగొట్టడం, కబ్జాలకు పాల్పడడం వంటి అరాచకాలే వారి ప్రవృత్తిగా మలుచుకున్నారని ఆయన విమర్శించారు. అలాంటి వారికి ఓటేసి మరోసారి మనల్ని మనం తాకట్టు పెట్టుకోవద్దన్నారు. తాము అధికారంలోకి వస్తే అనేక పరిశ్రమలు, ఉద్యోగాలను అందుబాటులోకి తెస్తామన్న హామీలను వారు గాల్లోకి వదిలేశారన్నారు. నియోజకవర్గంలో వందలాది మంది రైతుల వేలాది ఎకరాల భూములను సోలార్ విద్యుత్తు తయారీ కేంద్ర ఏర్పాటు పేరుతో కొల్లగొట్టి నిరుద్యోగులకు ఉపాధిని చూపడం మరిచారన్నారు. కొత్త ఉద్యోగాలు చూపకపోగా ఉన్న పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల వారితో ఉద్యోగాలు భర్తీ చేయడం దారుణమన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా కనీసం మంచినీటిని అందించే పరిస్థితి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సిపిఎం ఎమ్మెల్యే గఫూర్ హయాంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, మంచినీటి రక్షిత సరఫరా ట్యాంకులే తప్ప పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి అవసరాలను తీర్చే దిశగా ఒక కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కానీ, మంచినీటి సరఫరా ట్యాంకులు కానీ ఏర్పాటు చేసిన దాఖలాలు నియోజకవర్గంలో లేవన్నారు. తద్వారా ప్రజలు నేటికి దాహర్తితో మంచినీటి కోసం గొంతులు చాచాల్సిన దుస్థితి ఎదురవుతోందన్నారు. తమను గెలిపిస్తే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. అదే సమయంలో పేద ప్రజలకు 32,000 ప్రభుత్వ గృహాలను నిర్మించిన ఘనత ఒక్క సిపిఎంకే దక్కుతుందన్నారు. హంద్రీ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన చేపడుతుండడం ద్వారా ట్రాఫిక్ సమస్యలతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇసుక బండ్ల కార్మికులకు ఇసుక రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. షరీన్ నగర్, రాఘవేంద్ర నగర్, బద్రీనాథ్ నగర్లలో స్థానికంగా ఉన్న డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం మతోన్మాద శక్తులతో దేశంలోని ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీలు వంత పాడుతున్నాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు చేస్తానని చెప్పి మోసగించిన బీజేపీతో ఇరు పార్టీలు పోటీపడి మద్దతిస్తుండడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పి ఓడించాలన్నారు. దేశం, రాష్ట్రం, స్థానిక ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు జి. రామన్న, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, సిఐటియు జిల్లా నాయకులు గోపాల్, యేసు, పార్వతయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై. నగేష్, అధ్యక్షులు రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, చిన్న వ్యాపారస్తుల సంఘం జిల్లా కార్యదర్శి ఎండి రఫీ, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగరాజు, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుసేన్, నాయకులు గోవర్ధన్, అమర్, చిట్టి, నాగస్వాములు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ని
షరీనగరు, రాఘవేంద్ర నగరు, ఆదిత్య నగరు ఈ ఏరియాలో ప్రజలతో ఆ రకంగా ఓట్లు అర్చించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు త్రాగునీటి సమస్య చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే కాదు, గతంలో వచ్చినటువంటి ఇంద్రమ ఇళ్ళు ఇప్పటిదాకా నిర్మాణం జరగలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది 2100 డీడీ కట్టిన వాళ్ళు మాకు అడిగే నాతులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ప్రాంతంలో మనం పరిశీలిస్తే చాలామంది ప్రజలు అనేక రకాల సమస్యలతో ఆందోళన చెందుతుంటే ఈ 15 సంవత్సరాల కాలంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఎవరు పట్టించుకోవట్లేదంటే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నుండి ఎవరైతే ప్రజాప్రతినిధులు గెలిచారో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా అనేక రకాల దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలకు గురైన పరిస్థితులు చేస్తూ ఉన్నారు. అందుకోసం ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో కబ్జాదారుల నుంచి కాపాడబడాలన్నా, లేదు ప్రజా సమస్యల పరిష్కారం కాబడాలన్నా, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా సిపిఎం పార్టీకి ఓటేసి గెలిపించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే 2004లో ఆ రకంగా ప్రజలు మాకు గెలిపించడం ద్వారా ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి ప్రజలకు తాగునీటి అందించడం జరిగింది. అలాగే పేదలకు 32,000 ఇండ్లు ఇప్పించి నిర్మాణ దశకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి సిపిఎం పార్టీని గెలిపిస్తే ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి ఇంద్రమ ఇళ్ల సమస్య పరిష్కారం చేస్తాం, ఆ ప్రాంతంలో అనేక రకాల సౌకర్యాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం, ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడం కోసం అసెంబ్లీలో ఆ రకంగా పోరాటం చేయడానికి ప్రశ్నించే గొంతును పంపించాలని చెప్పేసి నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.